అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా రైతన్నలకి మొన్న మనం ఒకటి నానో యూరియా పైన ఒక వీడియో చేస్తే కొందరు రైతన్నలు నాకు కామెంట్ పెడుతున్నారు. ఏమని అంటే, అన్న ఒక ఎకరాకు ఎన్ని డబ్బాలు వాడాలి అంటే నేను అంటున్నారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను అంటే, మీరు ఇంతకుముందు ఒక ఎకరాకు ఎన్ని బస్తాలు వాడారో ఇప్పుడు అన్ని డబ్బాలు వాడండి అంతే. ఒక బస్తా ఈక్వల్ టు ఒక డబ్బా. ఇంకా కొందరు ఏమంటారు, అన్నది ఇది ఎక్కువగా వర్కౌట్ కాదన్నా, పని చేయట్లేదు అంటారు. ఉండొచ్చు అన్న, అది కూడా కొంతవరకు ఉండొచ్చు, కానీ పని చేస్తుంది లేటుగా. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ఈ నానో యూరియా ఎప్పుడైతే లిక్విడ్ ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి మనం పిచికారీ చేస్తాము, చెట్టు యొక్క ఉపరితలమైనటువంటి ఆకులు కాండాల ద్వారా స్వీకరిస్తుంది మనం పిచికారీ చేస్తే. సో యూరియా బస్తా ఏంది, వేర్ల దగ్గర వేస్తాం కాబట్టి ఫాస్ట్గా తీసుకుంటుంది, తొందరగా తీసుకుంటుంది. సో ఆ విధంగా కూడా కొంత తేడా ఉండొచ్చు, కొంచెం తొందరగా లేదంటే కొంచెం లేటుగా ఫలితం రావచ్చు. కానీ ఏది ఏమైనా కూడా ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఇంకా మీకేమన్నా అనుమానాలు, డౌట్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామాల్లో అయితే ఏఈఓలు, మండల స్థాయిలో అయితే ఏఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయిలో అయితే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ నానో యూరియా కానీ నానో డిఈపి పైన పూర్తి అవగాహన తెలుసుకోండి. వాళ్ళు మీకు తగిన సూచనలు, వాడే విధానాలు అన్నీ చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.